అబద్ధానికి వేగం ఎక్కువ, చాలా వేగంగా పరిగెత్తుతుంది. కానీ ఎక్కువసేపు పరిగెత్తలేదు ఒక అబద్ధం. నిజం నెమ్మదిగానే కదలొచ్చు, కానీ ఆఖరి వరకు నిలిచేది నిజమే, సత్యమే. అందుకే సత్యమేవ జయతే అంటూ ఉంటారు. తిరుమల నెయ్యి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ప్రచారం చాలా వేగంగా తొలి 2 రోజుల పాటు విస్తరించింది. కానీ ఆ తర్వాత ఒక్కో ప్రశ్న బయటకు రావడం, ఒక్కో విషయాలు వెలుగులోనికి వస్తూ ఉండడం, అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ వెనుకబడుతూ ఉండడం, అన్నింటికీ మించి సుప్రీంకోర్టుకు ఈ వ్యవహారం చేరడం, సుబ్రహ్మణ్య స్వామి కూడా రంగంలోనికి తిరిగి విచారణ జరిపించాలి అనేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలకు దిక్కుతోచడం లేదు. ఇప్పుడు మెల్లగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగానే ఉంది. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈరోజు కల్తీ నెయ్యి గురించి ఇంకా పెద్దగా లేదు మ్యాటర్. ఈనాడులో రాశారు, లడ్డీ పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం అని ఒకటి పెట్టారు. అడ్డగోలుగా కొనుగోళ్లు, ఇష్టానుసారం టెండర్లు. అంటే లడ్డూని వదిలేసి ఇక ఇతర వస్తువులను ఎలా కొన్నారు టీటీడీలో అన్నది విజిలెన్స్ దర్యాప్తు చేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అంటూ మరో అంశానికి మెల్లగా షిఫ్ట్ అయ్యేందుకు ఈనాడు ప్రయత్నిస్తే, స్పెషల్ దందా సూపర్ స్వామి వైవి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు దర్శనాలు చాలామందికి చేయించారు. రోజుకు సగటున 175 మందికి 172 మందికి సిఫార్సు చేశారు. ఇదంతా ఒక జాతరలా చేశారు అంటూ ఇంకో అంశంలోనికి వెళ్ళారు. సరే, ఈ రెండు వదిలిపెడితే లడ్డు మీద, నెయ్యి మీద అయితే ఇంకా పూర్తిగా తగ్గించేశారు. ఈ 2 విషయాలు పక్కన పెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండింటిలో కూడా కవర్ చేశారు ఇది. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి స్వామివారి ముందు ప్రమాణం చేశారు, మేము తప్పు చేసి ఉంటే నాశనం అయిపోవాలి అని. దాన్ని చాలా సీరియస్గా కాకుండా 2 పత్రికలు ఒక హైడ్రామా లాగా, ఒక అత్యుత్సాహంలాగా అభివర్ణించేశాయి. అంటే దాని తీవ్రత తగ్గించేందుకు. స్వామి ముందు వెళ్ళి ఆయన నేరుగా అంత స్థాయిలో అంత పెద్ద మాట అని మరీ ప్రమాణం చేస్తే దాన్ని అత్యుత్సాహం, హైడ్రామా అని ఎందుకు రాస్తున్నారు అంటే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు కాబట్టి ఇటువైపు నుంచి కూడా వెళ్ళి ఎవరెవరు ప్రమాణం చేయాలి కదా, చేయకపోతే ప్రజల్లో ఇది వస్తుంది కదా. అందుకని భూమన కరుణాకర్ రెడ్డిదే తప్పు, అతని అత్యుత్సాహము, అసలు రాజకీయాలు మాట్లాడనంటూనే అక్కడ ఉల్లంఘించేశారు అంటూ తీవ్రతను తగ్గించేందుకు తిరిగి అతని మీదే మళ్ళా నిందలు మోపేందుకు ప్రమాణం చేయడం కూడా తప్పే అన్నట్టు నారా లోకేష్ అన్నారు కదా, మొన్న రండి ఎవరన్నా ఉంటే చూద్దాం ప్రమాణం చేద్దామని. మరి ఆ రోజు ఆయన కూడా అన్నారు కదా ప్రమాణం చేద్దామని. ఇప్పుడు రావాలి కదా, రాలేదు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తే మాత్రం దాన్ని విమర్శిస్తూ, వక్రీకరిస్తూ రాశారు. ఇక అన్నింటికంటే చాలా దారుణంగా ఏంటంటే, పాపం ఆయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని 2 పత్రికలు బాగా టార్గెట్ చేశాయి. దీన్ని కూడా మళ్ళా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు, ఉద్యోగాలు రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈనాళ్ళు కూడా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేశారని ఈనాళ్ళు రాశారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే అత్యంత అభ్యంతరకరంగా తిరుమల లడ్డు రాగి చొమ్ము, పంది కొవ్వు బంగారం అని పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అనేసారని చెప్పి ఒక హెడ్లైన్ పెట్టేశారు. కానీ వక్రీకరించాలనుకుంటే దేన్నైనా వక్రీకరించవచ్చు. అప్పుడు అనేవాళ్ళు కదా, అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి తేడా ఉంటుందని. అలా తయారైపోయింది పత్రికల పరిస్థితి. తిరుమల లడ్డు రాగి చెంబు అని నిన్న పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా నేనే స్వయంగా. ఆయన ఎక్కడా మాట అనలేదు. తిరుమల లడ్డు ఒక రాగి చెంబు, పందికో అన్నది బంగారం అని ఎక్కడా అనలేదు. ఆయన చెప్పింది ఏంది, సింపుల్గా మీరే అంటున్నారు కదా ఈ నెయ్యిలోనికి పంది ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిపారని. కానీ బాబు అది సాధ్యం కాదు. మార్కెట్లో ఫిష్ ఆయిల్ ధర 1200 పైన ఉంది, అదేవిధంగా పందికొవ్వు ధర కూడా 1200, 1400 వరకు ఉంది. కాబట్టి 320 రూపాయలకు అమ్ముతున్న ఈ నెయ్యిలో ఎవరైనా సరే 1400, 1200 ఖరీదు చేసే చేప నూనె, ఈ పంది ఆయిల్ని కలుపుతారా? ఇది ఎక్కడన్నా లాజిక్కేనా? అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నారా అంటూ మాట్లాడారు. అంటూనే ఆయన ఒక పోలిక తెచ్చారు. ఏది, ఇప్పుడు ఎవరైనా కానీ రాగి బిందె అమ్మే వ్యక్తి రాగి బిందెలోనికి బంగారం కల్తీ చేసి మరీ అమ్ముతారా? నష్టం వస్తుంది కదా. ఇంకా ఎవరైనా బంగారు బిందె అమ్మాలనుకునే వాళ్ళు దాంట్లో రాగిని కలిపి అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుంది. కానీ రాగి చెమ్ములో బంగారం కల్తీ చేసి రాగి చెమ్ము ధరకు ఎవరైనా అమ్ముకుంటారా? అది సాధ్యమవుతుందా అని ఒక ఎగ్జాంపుల్ వివరించారంతే. దాన్ని తీసుకొని వచ్చి అమ్మ నెయ్యిని వచ్చేసి రాగి చెమ్ము అంటావా, పంది నెయ్యిని వచ్చేసి బంగారం అంటావా అంటూ నిన్న వక్రీకరణ మొదలు పెడితే ఈరోజు ఏకంగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అయితే తిరుమల లడ్డు రాగి చెమ్ము, పందికొవ్వు బంగారం అనేసారంటూ రాశారు. ఇంతకంటే ఇంకేముంటుంది దౌర్భాగ్యం మనకి. ఆయన చెప్పింది ఏంది, ఒక ఉదాహరణ పోల్చారు. కల్తీ చేసేవాళ్ళు ఎప్పుడైనా కానీ ఖరీదైన మెటీరియల్లో తక్కువ విలువ చేసే మెటీరియల్ని కలిపి కల్తీ చేసి అమ్ముకుంటారే కానీ
తక్కువ విలువైన మెటీరియల్ని అమ్ముతూ దాంట్లో అత్యంత ఖరీదైన మెటీరియల్ని అమ్మి కలిపి ఎవరైనా అమ్ముతారా? అది సాధ్యమవుతుందా? అది గిట్టుబాటు అవుతుందా? అంత తెలివి తక్కువగా ఎవరైనా చేస్తారా అని మాత్రమే అన్నారు. ఆయన పక్కన ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిస్తే దాన్ని ఆపాదిస్తూ నువ్వు నెయ్యికి రాగి చెమ్ముని, పందికోవుకి బంగారాన్ని ఆపాదిస్తావా అంటూ మాట్లాడుతున్నారంటే ఇంకేమైనా ఉకిరీకరించవచ్చు కదా. ఇంకా మరి ఏ ఉదాహరణ చెప్పాలి? జరుగుతున్న ప్రచారం చూసిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాగి చెమ్ము బంగారం అంటూ మాట్లాడారు. ఇక ఏ ఉదాహరణతో వీళ్ళకు వివరిస్తే అర్థమవుతుంది? ఖరీదైన దాంట్లో తక్కువ ధర ఉండేది ఏదైనా కల్తీ చేస్తారు, కానీ తక్కువ ధరకు ఒక వస్తువును అమ్ముతూ దాంట్లో ఖరీదైన దాన్ని మెటీరియల్ని ఎవరు కలపనేరా బాబు అని ఎన్ని రోజుల నుండి చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు. నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాగి చెమ్ము బంగారం అని ఒక ఎగ్జాంపుల్ వివరించారు. ఆయన ఎక్కడ తిరుమల లడ్డు రాగి చెమ్ము, పంది ఆయిల్ వచ్చేసి బంగారము అని ఎక్కడా చెప్పలే. దీన్ని వక్రీకరించి ఇంత దుర్మార్గంగా రాసి అంటే ఇంకా తిరుమల లడ్డును మళ్ళీ రాగి చెంబుతో పోల్చారు, పంది ఆయిల్ని వచ్చేసి పంది కొవ్వును వచ్చేసి బంగారంతో పోల్చారు. కాబట్టి మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద హిందుత్వవాదులంతా అది విరుచుకుపడండి అని ప్రోత్సహిస్తున్నారా? ఇంతకంటే అద్భుతమైన జర్నలిజం ఏమైనా ఉంటుందా? ఇంకా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేను మరికొన్ని కీలకమైన విషయాలు చెప్పారు, దాని గురించి ప్రస్తావించలేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న అసలు విషయాలు ఏం చెప్పారు? అసలు ఏఆర్ డైరీ నెయ్యి ఎంత వైసీపీ హయాంలో సరఫరా అయిందంటున్నారు. వైవి సుబ్బారెడ్డి హయాంలో కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో కావచ్చు, 1 గ్రాము ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యే సరఫరా కాలేదు అని చెప్పారు. ఆ నెయ్యి వచ్చిందే జూన్ జూలైలో 10 ట్యాంకర్లు వాళ్ళు సప్లై చేస్తే 6 ట్యాంకర్లలో కల్తీ లేకుంటే మేము దాన్ని లడ్డూకు పంపించామని స్వయంగా ఈవోనే చెప్పారు. మిగిలిన ఆ నెయ్యి 4 గంటల్లో కల్తీ ఉందని వెనక్కి పంపించేసామని ఆయనే చెప్పారు. ఇక కల్తీ ఎక్కడ జరిగింది, ఈ లడ్డూల్లోనికి ఈ జంతువులకు అన్నది ఎక్కడ వెళ్ళింది, సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దానికి సమాధానం లేదు. అసలు టీటీడీ దగ్గర పరీక్షించే ల్యాబే లేదని ఈవో శ్యామలరావు చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. 2014 నుండి 19 మధ్యలోనే అక్కడ ల్యాబ్ ఉంది, ఇప్పటికి కూడా ల్యాబ్ ఉంది. గతంలో అక్కడ ఈ పరీక్షలకు సంబంధించి హెడ్గా పనిచేసిన షమిస్టా అనే అతను గతంలో మీడియాతోనే చెప్పారు, ఆమె స్వయంగా అక్కడ పరీక్షలు చేశాము, కల్తీ నెయ్యి అన్నది లడ్డు వరకు వెళ్ళే ప్రసక్తే ఉండదని స్వయంగా చెప్పారు. ఆ విషయాన్ని మీరు ఎందుకు దాస్తూ ఉన్నారని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. దానికి సమాధానం లేదు. అసలు తక్కువ ధరకు నెయ్యిని సప్లై చేస్తామంటే ఇచ్చారు, అలా ఇస్తే నాసిరకమైన నాణ్యత లేని కల్తీ నెయ్యి వస్తుందని తెలియదని మాట్లాడుతున్నారు. అసలు మేము వాళ్ళు ఏ నెయ్యి సప్లై చేస్తారు అన్నది మేమే ఏ నెయ్యి సప్లై చేసినా దాన్ని గుడ్డిగా ఏం పంపించారు. టీటీడీలో వాళ్ళు ఎలాంటి నెయ్యి తెచ్చినా నాణ్యత ఉంటేనే పరీక్షించి నాణ్యత ఉంటేనే లడ్డూకు పంపిస్తారు తయారీకి, లేకుంటే అక్కడి నుండి అక్కడే వెనక్కు పంపించేస్తారు. కాబట్టి అసలు పరీక్షించి నాణ్యతను పరీక్షించే ముందుకు పంపుతూ ఉన్నప్పుడు ఇక మరో రకమైన నెయ్యిని సప్లై చేస్తారు అనడానికి అవకాశమే లేదు. అలా సప్లై చేస్తే చర్యలు తీసుకుంటారు, వెనక్కు పంపుతారు కదా. ఇక టీటీడీకి ఏం నష్టం ఉంటుందని కూడా ఒక ప్రశ్న సంధించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దానికి కూడా ఇటువైపు నుండి సమాధానం లేదు. కానీ ఆయన ఏదో ఒక ఎగ్జాంపుల్ వివరించేందుకు, సామాన్యులకు కూడా అర్థమయ్యేందుకు వివరిస్తే రాగి చెమ్మును వచ్చేసి తిరుమల లడ్డుతో పోల్చావు, పంది కొవ్వును వచ్చేసి బంగారంతో పోల్చావు అంటూ మళ్ళీ ఇంకో వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు మీడియా నిజంగా పనిచేయాలంటే ఏం చెప్పాలి? ఇవన్నీ కాదు, నిజమే సిట్ అన్నది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి దాని ద్వారా నిజాలు తేల్చకపోయినా కూడా అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. ఇంత అల్లరైపోయింది పరిస్థితి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నిజాయితీగా దర్యాప్తు జరిగింది అని వాళ్ళకు ఒక ఓదార్పు రావాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ సిబిఐతో కానీ దర్యాప్తు చేయించడమే కరెక్ట్ అని ఈ మీడియా ముఖ్యమంత్రికి ఎందుకు ఒక సలహా ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు ఏమో తన కింద పనిచేసే ఐజీ నేతృత్వంలో సిట్టు దర్యాప్తు చేస్తారంటే అదే గొప్ప విషయంగా ప్రచారం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సిట్టు దర్యాప్తును తాను ఆహ్వానిస్తున్నానంటూ స్వయంగా ఒక లేఖ విడుదల చేశారు. సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ చేయాలని ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు మేము రెడీ, ఏ విచారణకైనా రెడీ, మేము నిరూపిస్తామని ఎందుకు ముందుకు రావడం లేదు?